చూసారా ఎంత బాగుంది ఇప్పుడు? నువ్వు లేదు నా బాగుంది క్రిస్టియన్. ఇదిగో ఇలా అనండి, లెవెల్ అయిపోద్ది. ఏం పేరు నాన్న? ఐజక్. ఐజక్ తెలుసు నాన్న. నాన్నగారి పేరు ఏం పేరు? శ్రీనివాస్ గారు అబ్బాయి కదా నాన్న. హరే కృష్ణ నాన్న. హరే సూర్యకుమార్ గారు, శ్యామల గారు, రవిచంద్రారెడ్డి గారు ఆహ్వానిస్తున్నాం. వాటిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. మేడం వాళ్ళిద్దరు పెట్టు మేడం. ప్రకాష్ గారు వాళ్ళ తల్లి గారు. అమ్మ నేను వచ్చాను. పర్లే సాకు అందుకే నారాయణ ఇమీడియట్గా మైక్ గబక్క వేయాలనిపిస్తే మైక్ పెట్టి అందరం కలిపి ప్రణవాన్ని ఉచ్చారణ చేద్దాం. సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే సంతు సుఖినః సర్వే సంతు భద్రాణి సర్వే సంతు నిరామయాః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద. మనం ఈరోజు రేపు ఈ కార్యక్రమం ఉంటుంది. మనం రేపటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి మనం ఈరోజు రేపు కూడా వందే మాతరం చెప్పుకుందాం. అందరూ అనడం సాధ్యమైతే అందాం, లేకపోతే విందాం. కానీ మనం కొద్దిసేపు నిలబడితేనే ఈ పని అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఈ వందే మాతరం 150వ సంవత్సరపు వేడుకలు జరుగుతున్నటువంటి కాలం. అందుకని మనం చక్కగా నిలబడి ఈ వందే మాతరం రచించి 150 ఏళ్ళు అయింది కాబట్టి చక్కగా దీని అందరూ నిలబడి నేను ఆలపిస్తాను. సాధ్యాన్ని బట్టి మీరు పలకండి. పలికినా పలకపోయినా కూడా నిలబడి మనం ఈ వందే మాతర గీతాన్ని గౌరవిద్దాం. తదుపరి మనం కార్యక్రమంలోకి వెళ్దాం. హరే కృష్ణ. అందరూ నిలబడి చక్కగా వందే మాతరం పరిపూర్ణమైనటువంటి మొత్తం బకించంద్ర చటర్జీ ఈ మన మాతృభూమి భరతమాతని ఎలా కీర్తించారో అది మనం అందరం పలుకుదాం, లేదు విందాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శశశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం.
కలకల నినాదకరాలే కోటి కోటి के बोले मासूमी अबले बहुबलधारिणी नमामि तारिणी रिपुदलवारिणी मातरं वन्दे मातरम् तुम्हें विद्या तुम्हें धर्म तुम्हें हृदय तुम्हें मर्म तुम ही प्राण शरीरे बाहुते तुम्हें मां शक्ति हृदय तुम्हें मां भक्ति तोमारी प्रतिमा कड़ी मंदिरे 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 त्वं हि दुर्गा दश प्रहर धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अतुलाम् अमलाम् सुजलां सुफलां मातरं वन्दे मातरं वन्दे मातरं। भारत माता की भारत माता की वन्दे 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 जय। చాలా చాలా చక్కగా అందరూ ఆలోచించారు. మనం కార్యక్రమంలోకి వెళ్దాం. తక్కువ, చాలా తక్కువ. అందరూ చెప్పండి మంత్రం. నమస్కారం మొదలుపెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ బుద్ధిరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ మూకం కరోతి వాచారం పంగుం బంధాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం
శ్రీ గురు దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. ప్రియ భగవద్బంధువులారా, హిందూ బంధువులారా, మనం భజ గోవిందం మన చిత్తూరు పట్టణంలో నాగే కళాక్షేత్రంలో మనం 3వ రోజున ప్రవేశించాము. ఈరోజు 10వ తేదీ డిసెంబర్ నెల 2025. కాలం గడిచిపోతుంది. మనం 2025ను కూడా గడిపేశాం. 20 రోజుల్లో ఇది అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి? 26 వస్తుంది. దానికే ఈ భజగోవిందంలో చెప్పారు, దినయామిన్యం సాయం ప్రాత శిశిర వసంతం పునరాయాత. రోజు వచ్చింది పోతుంది. సూర్యుడు వస్తున్నాడు, మళ్ళీ సూర్యాస్తమయం అయిపోతుంది. పగలు తినడానికి ఉత్సాహం, రాత్రి మరోదానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. కానీ ఎందుకు పుట్టాడో అది తెలుసుకోకుండానే మరణిస్తున్నాడు జీవుడు. పెట్టుబడి పెట్టేవాడికి చాలా బాధగా ఉంటుంది, పడేసేవాడికి ఏం బాధ ఉంటుంది? మన మీద పెట్టుబడి ఎవరు పెట్టారు? భగవంతుడు పెట్టాడు. మనకో ముక్కు, మనకో లుక్కు పెట్టి, ఒక అమ్మ కడుపున ఓ నాన్న వలన మనకి జన్మనిచ్చి మనం అందరం లోపల వైపు తిరగాలని, లోపల ఉన్న తనం తెలుసుకోవాలని భగవంతుడు ఎంతో ఎదురు చూస్తాడు. మనం లోకం వైపు తిరిగినట్లుగా లోపల వైపు తిరగం. ఎందుకంటే మనకు కనబడేది ఉంటుందని భ్రమ అని తెలుసు అని పాట ఉన్నట్టుగా ఆ భ్రమలోనే గడుపుతూ ఉంటాం, జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఎన్ని వింటామో, ఎన్ని చూస్తామో, అయినా సరే ఉంటాను అనుకుంటూనే ఆ మాయలోనే, ఆ మాయ. అందుకనే ఈ భజగోవిందం పేరు మోహముద్గరము, మోహాన్ని తొలగించేది. ఎలా పోతుంది మోహం? మోహానికి అడ్డం ఏమిటి? అహం. మోహానికి అడ్డం అహం. మోహాన్ని పెంచేది అహం. మరి దానికి ఆన్సరు సోహం, దాసోహం. దాసోహం అంటే అర్థం ఏంటి? మన మీద మనం ఏం పెట్టుకోం. హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు తను తాను సీతాదేవికి పరిచయం చేసుకున్నాడు. ఎలా? దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణి. అమ్మా, నేను కోసల దేశవాసుడైన రామచంద్రమూర్తికి నేను దాసుని అని తనను తాను ఆయన పరిచయం చేసుకున్నాడు. మనం ఎవరికి దాసులమో మనం చూసుకోవాలి. అలా చూసుకోకపోతే ఈ దేహం రాలిపోతుంది, నిప్పుల్లో పడి కాలిపోతుంది. నీకు మళ్ళీ ఎవరిస్తారు? మన వైపు ఎవరు చూస్తారు? ఏం చేస్తాం మనం? అందుకని మనకున్న అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని పెంచడానికి పంచడానికే మోహముద్గరం అని పిలువబడే ఈ భజ గోవిందం. భజ గోవిందం త్యజ విషయం. ప్రపంచాన్ని త్యజ
విషయాన్ని త్యజ విష్ణువుని భజ. మనం ఎప్పుడు లోపల మంత్రం నడుస్తూ ఉండాలి. జపము అంటారు. ఉదాహరణకి ఎవరికైనా ఒక మంత్రం అలవాటు అనుకోండి, హఠాత్తుగా ఒక ప్రమాదం రాగానే మన అందరికీ భయం వేస్తే అమ్మా అంటుంటాం. కానీ మంత్రం అలవాటైతే గోవిందా 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 ఏది మనం ఉచ్చరిస్తే మనం ఉద్ధరింపబడతాం. ఇది మనం గ్రహించాలి. మనం పరమ పూజ శ్రీ నారాయణి అమ్మ యొక్క అనుగ్రహం చేత చిత్తూరు నారాయణీ సేవా సమితి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మనం ఇది 3వసారి కూర్చున్నాం. నాకేమనిపిస్తుందంటే భాగ్యవంతులు మాత్రమే ఇటువంటివి వినగలరు, కనగలరు. భాగవతం ఎవరు చెప్పారు? శుకుడు చెప్పాడు. ఎంతమందికి చెప్పాడు? ఒక్కడే. ఎవరైనా పరీక్షితుడు చెప్పాడు. భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణుడు. ఎంతమందికి? ఒక్కడే. అవునా? కాబట్టి ఎక్కువ తక్కువ అనేటువంటి దాంతో సంబంధం లేకుండా క్వాలిటీనే మనం చూడాలి. ఆ క్వాలిటీ కలిగిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని నేను భావిస్తున్నాను. మన లోపల ఉన్నటువంటి దివ్య గుణాలు, డివైన్ క్వాలిటీస్ని బయటికి తీసుకురావాలి. కాలం గడుస్తుందంటే మనం ధర్మం వైపు ఎక్కువ అనురక్తిని చూపించాలి. ఇంకా చర్మం వైపే ఉంటే మళ్ళీ కొత్త చర్మాలు వచ్చేస్తాయి. అంటే ఏంటి? కొత్త శరీరాలు వచ్చేస్తాయి. ఒక పిల్లవాడు ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఎందుకు నాయన ఏడుస్తున్నావు అన్న వాళ్ళ అమ్మ స్కూల్లో అందరినీ అడిగా టీచరు నువ్వేమవుతావు అని. ఒక పిల్లవాడేమో డాక్టర్ అన్నాడు, ఒక పిల్లవాడేమో ఇంజనీర్ అన్నాడు, ఒక పిల్లవాడు లాయర్ అన్నాడు. మరి నువ్వేం చెప్పావు నాన్న? నేను జట్కా బండితో డ్రైవర్ని అవుతానని చెప్పానమ్మా అన్నాడు. ఇది కలకత్తాలో జరిగింది కాబట్టి ఆడ జట్కా బండి ఇప్పుడు కూడా ఉన్నట్టున్నది. గొడవ బగ్గి అంటారు. మామూలుగా ఇప్పుడుండే ఈ కాలం తల్లి అయితే వెంటనే ఓ దెబ్బ కొడుతుంది వాడిని. గొడవబడి వల్ల వెంట గుడ్డి సన్నాసి వెది సన్నాసి. ఆ తల్లి అంది, ఏం బాధపడుతున్నానా అని వాడి కాళ్ళు కడుక్కోమని కళ్ళు తడిగుడ్డతో తుడిచి వాడికి మంచినీళ్ళు ఇచ్చి వాడిని ఊరడించి అని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి భగవద్గీత చూపించి ఇదిగో నాన్న ఇలా గుర్రం తోలిన వాడు చాలా గొప్పవాడయ్యాడు, నువ్వు కూడా పెద్ద అయ్యాక ఇంత గొప్పవాడి అవుదువు అని. అతనే స్వామి వివేకానందయ్యడు లోకంలో భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచానికి చాటాడు. అది పిల్లల యొక్క ఆలోచనని నలిపేయకూడదు, తిట్టేయకూడదు, అదిలించేయకూడదు. వాళ్ళ మాట కూడా మనం వినాలి. వాళ్ళకి మనకి ఏదో బాకీ ఉంది, వాడు మన ఇంట్లో పుట్టాడు అలా చూడాలి. ఏదో వాడు మన కట్టు బానిసలాగా పుట్టు బానిసలాగా మనం భావించుకోడు. ఓ మాట చెప్పేది మా అమ్మ, అందరమ్మ చెప్పే మాటే, పిల్లలు కనగలం కానీ వాళ్ళ తర్వాత కనలేము అని. అలాగే మా నాన్నగారు మాట చెప్పేవారు ఏంటంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణాన్ని బట్టే పశువులు, పిల్లలు, బంధువులు, భార్య. కాబట్టి వాడి రుణం, ఆ పిల్లల రుణం మనకు ఉంది. ఎంతవరకు? అంతవరకు వాడిని వివరించాలి, తప్పేం లేదు. కానీ బలవంతం చేసి లోపల ఒత్తిడి పెరిగి వాడు ఆ కుమిలిపోయి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఏదో చేసుకుని జీవితంలో
మార్కులు కూడా కావాలి, కానీ రిమార్కులే ఉండకూడదు అంటే తప్పు. ర్యాంక్ కావాలని చెప్పి వాడు ట్యాంక్ మీదకి ఎక్కి దూకే అంత ర్యాంక్ లేదు, అది కాదు కదా. అందుకని ఖచ్చితంగా రుణం ఉంది. ఆ రుణం ఎంత ప్రభావం చూపిస్తుందో చాలా కాలం క్రితం ఓ సత్సంగంలో మేము చదువుకున్నటువంటి మీతో చెప్తాను. మీరందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి చక్కగా. అబ్బా ఎంత బాగుందండి, అన్ని చేతులు అలా చూస్తూ ఉంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. భజ గోవిందం మనం అందరం నిన్న చాలా బాగా పాడారండి, మీరు చాలా బాగుంది. మనం అందరం పాడుకుందాం. ఆ చివరి మొత్తం ఒకటి మీరు చెబుతారు. ఈ కథ అయిపోయాక మనం పాడుకుందాం. ఒక యంగ్ బాయ్, ఒక 30 అట్లా ఉంటాయి, 30 లోపు. ఆయన నదికి స్నానానికి వెళ్తున్నాడు. సత్బ్రాహ్మణుడు వెళ్తుంటే ఒక పూరి గుడిసె, ఆ చూరు అంటారు తెలుసు కదండి, బయటకు వచ్చిన భాగం. అక్కడ మంచం, ఆ మంచం మీద ఒక వృద్ధురాలు దొల్లి కింద పడిపోయింది. ఎండ పెరుగుతుంది, ఈయన స్నానానికి వెళ్తున్నాడు. ఎలాగ మునిగేదేగా స్నానం చేసి, అయ్యో పాపం అని బాగా వింటున్నారా, అయ్యో పాపం అని ఆవిడ ఎత్తి ఆ మంచంలో పడుకోబెట్టాడు. వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో ఆయనకి తెలియదు. కాలం గడిచిపోయింది. ఒక చెప్పులు కుట్టాడు, ఒక వేశ్య దగ్గరికి వచ్చాడు. ఆవిడతో కష్టాలు సుఖాలు చెప్పుకుంటుంటే పిల్లలు లేదని బాధపడ్డాడు. నేను చెప్పినట్టు చేయి, నీ పిల్లలు కలుగుతారని చెప్పింది ఆవిడ. ఎలాగా అంటే అదిగో ఆ పెద్ద ఆయన రోజు నదికి స్నానానికి పోతున్నాడా, ఆయనకి కనబడేటట్లుగా కొత్త చెప్పులు పెట్టు అను. అసలు ఏమన్నా బుర్ర ఉందా? చెప్పులకి పిల్లలకి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది, చూడండి బాగా వినండి. ఇతను రోజు కనబడేటట్లు పెట్టేవాడు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయాక లోపల పెట్టుకునేవాడు, మళ్ళీ అదే పని. ఆయన 3 పూట్ల సంధ్యావందనం చేసేవాడు. ఎండాకాలం నది ఏమవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, ఇసుక బయటకు వస్తుంది. స్నానం చేసి ఇసుకలో కాళ్ళతో నడిస్తే ఏమవుతుంది, ఎండలో కాలుతాయి కదా, కాసేపు చల్లకూడదు. ఇతను వృద్ధుడు అయిపోయాడు. ఈ పండితుడు ఆ వేడి తట్టుకోలేక చెప్పులు కొత్తగా కనపడ్డాయి, ఠక్ వేసేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆయన తాపం తీరింది. ఇతను వచ్చి చెప్పాడు వేసి, అమ్మా ఇలాగా ఆయన చెప్పులు వేసుకున్నాడు, ఇంకా బేగలేదురా, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఏంటి వాడికి అర్థం కాలే, మనకి అర్థం కాలే. చెప్పులు పిల్లలు గొడవ ఏందిరో అని వెళ్ళిపోయాడు. కాలం గడిచిపోయింది. పిల్లోడు పుట్టాడు. ఈ వేసి చెప్పాడు, ఏమంటే ఇలా పుట్టాడు, ఓరే ఒక్క జాగ్రత్తలో, వాడి చేతితో నువ్వు కానీ మీ భార్య కానీ ఏమీ పుచ్చుకోకూడదు, వాడి చేతితో ఏమి ఇచ్చినా పుచ్చుకోకూడదు, జాగ్రత్త అని ఫాలో అవ్వండి. వాడికి అర్థం కాలే, మనకు కూడా అర్థం ఇప్పుడు అవ్వదు, కథ అయ్యే ముందు అవ్వదు. గడిచిపోతుంది రోజు. ఈ పిల్లవాడికి 8 ఏళ్ళు వచ్చింది. మన శ్రీప్రసాద్ అంత అయ్యాడు, వయసు పెరిగింది. వాళ్ళు చెప్పులు కుడతారు కాబట్టి
పూర్వం గడియారం లేదు కాబట్టి డప్పు కొట్టి మొదటి జాము, రెండో జాము, మూడో జాము, నాలుగో జాము అని చెప్పేవారు. ఈ తండ్రి వేరే ఊరు వెళ్ళాలి, రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు. మరి ఎవరు కొడతారు? వీడు ఒక్కడే, నాయన కొంచెం ఆ పని చేయలేనా, పొద్దున్నకి వచ్చేస్తాను అన్నాడు. నడిచి వెళ్ళేవారు కదా పూర్వం. అలాగే నాన్న అన్నాడు. ఈ పిల్లవాడు మొదటి జాము గడిచినది అని డప్పు కొట్టాలి. ఈ పిల్లవాడు శ్లోకం చెప్పాడు. 8 ఏళ్ల పిల్లవాడు, చెప్పులు కుట్టుకునే వాళ్ళ పిల్లవాడు డప్పు కొట్టి ఓ శ్లోకం చెప్పి, కాలం గడిచిపోతుంది, మూర్ఖులైన జీవులారా ఆహారం నిద్ర అంటూ గడపకండి, జాగ్రత్త జాగ్రత్త, ఉత్తిష్ట, లేవండి లేవండి. ఎవరు? పండిత కుమారుడు కాదు, చెప్పులు కుట్టుకునేవాడు అబ్బాయి. అందరూ పడుకున్నారు, రాజుగారు మాత్రం ఏంటి ఏం చెప్తున్నాడు వీడు? మరి ఆయనకి జ్ఞానం ఉందిగా, అంటే ఇంకా 3 జాములు ఉన్నాయి, ఇంకో 3 శ్లోకాలు వస్తాయి, వాడిని పిలవకూడదు అని ఆయన నిద్ర మానేసి మంచం మీద కూర్చోలేదు. ఒక్కో జాముకి ఒక్కో శ్లోకం చెప్పాడు. రాజుగారికి కడుపు నిండిపోయింది. అప్పుడు పడుకుని వాళ్ళకి ఆర్డర్ వేశాడు, తెల్లవారి దర్బార్ సభ జరుగుతుందిగా, సభకి ఆ పిల్లవాడిని తీసుకురండి. ఈ పిల్లవాడి కోసం ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళ నాన్న అప్పటికి ఊరెళ్ళి వచ్చేసాడు. ఎవరైనా ఇంటికి పోలీసులు వస్తే ఎవరికైనా టెన్షనా ఫంక్షనా? టెన్షన్ కదా. మిగిలిన దేశాల్లో కథ వేరు, మన భారతదేశంలో పోలీసుల గురించే మాట చెప్పారు. ఇఫ్ యూ సీ ఇన్ అదర్ కంట్రీస్, ఇఫ్ యూ సీ police, they feel comfort, whereas in our country they get scared. ఇతర దేశాల్లో పోలీసులు చూస్తే అమ్మయ్య మనకు ఒక రక్షణ వచ్చిందని ఫ్రీగా కంఫర్ట్ ఫీల్ అవుతారు, మన వాళ్ళు భయపడతారు. సరే అలా అలవాటు అయిపోయింది అనుకోండి. ఎందుకు వచ్చారు అన్నట్టు చూశాడు తండ్రి. రాత్రి ఎవరు కొట్టారు డబ్బో అన్నాడు తండ్రి. నేనే అన్నాడు. ఎవరు కొట్టారు తెలుసులే, రా రా అని ఆ పిల్లల్ని తీసుకుపోయారు. బాబు బాబు అని అతను వెళ్ళిపోయాడు. సభ జరుగుతుంది. సభలో రాజుగారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి, చూడండి ఈ పిల్లవాడి నోట్లోంచి రాత్రి 4 శ్లోకాలు వచ్చినాయి, వినండి, మానవ జీవితం తరిస్తుంది అని బాబు అని ఆ 4 శ్లోకాలు చెప్పమన్నాడు. తండ్రికి ఆశ్చర్యం, రాజుగారి తప్ప అందరికీ ఆశ్చర్యమే. ఎలా చెప్తున్నాడు? పెద్ద పెద్ద గొప్ప గొప్ప శ్లోకాలు, మానవ జీవితం చాలా గొప్పది, ఈ దేహం మళ్ళీ రాదు, మోహంలో పడకండి అని హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. అందరూ చప్పట్లు కొట్టేశారు, ఆనందపడిపోయారు. రాజుగారు పెద్ద ప్లేట్ నిండా బంగారం, నగలు, వజ్రాలు ఏవేవో ఇచ్చాడు. ఏడుగు మీద కూర్చోబెట్టి అంబారీలో వాళ్ళ ఇంటికి పంపించాడు. తండ్రికి ఆనందం, ఆశ్చర్యం. వెళ్ళిపోయాడు. ఇంటికాడ వెనకాల జనం, ఏమిటి మన పేటకి ఏలుగు వస్తుంది, ఓ రాజుగారు పంపించిన దోతలు, డబ్బులు, బాజా భజంత్రీలు, టపాసులు, అల్లరే. చివరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. ఆ పిల్లవాడు ఏడుగు దిగాడు. ఆ ప్లేటు ముందుగా చేతిలో, అమ్మా రాజుగారు ఇచ్చారమ్మా. ఇంకా వాళ్ళమ్మకి ఎట్లుంటుంది? ఒక పక్క సంతోషం, ఆశ్చర్యం, మన ఇంటికాడికి ఏడుగేమిటి, జనమేంది, ధనమేంది, ఈ ఘనమేంది, ఆ సంతోషంతో ఆ పిల్లవాడు ఇవ్వగానే ఆ ప్లేట్ పట్టుకుంది. ఎప్పుడైతే ఆ తల్లి ఆ ప్లేట్ స్వీకరించిందో ఈ పిల్లవాడు మొదలు నరికిన మాల్లో తప్పుడు పడిపోయాడు. ఏమన్నా అర్థమైందా? అసలు ఏమన్నా లింక్ ఉందా? ఆ ముసలావిడేమిటి, చెప్పులేమిటి, పిల్లోడేంటి, చచ్చిపోవడం ఏంటి? దీంట్లో వేదాంతం ఉంది. దీన్ని వేదాంత నిర్నిమము అంటారు.
ఓ 30 ఏళ్ల క్రితం ఇంచుమించుగా మేము చంద్రగ్రహణం పట్టు విడుపు మధ్యలో దీన్ని చదువుకున్నాం. మనం కాలాన్ని బాగా వేస్ట్ చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఎప్పుడు పిలుస్తాడో ఎవరు తెలియదు కదా. అందుకని చర్చ చేయండి, మంచి చర్చ చేయండి. మన జుట్టు గురించి కాకుండా, మన కొట్టు గురించి కాకుండా, మన పట్టు చీరల గురించో లేకపోతే మన ధనం గురించో కాకుండా, అసలు బలరాముడు కృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఎలా అల్లరి చేశారు, వాళ్ళ పెద్దమ్మకి ఏం కంప్లైంట్ చేశారు కృష్ణుడు, ఇలాంటివి అడగండి. ఒకరినొకరు అలా చర్చించుకోండి. ఎప్పుడు ఎముడు వచ్చినా ఎముడితో పని లేకుండా మనం ఎక్కడికి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి ధైర్యంగా. ఏమంటారు, ఏదో తొడగొట్టడం అంటారే, అలా చెప్పారు రామదాసు గారు. రామను నాకేం బయలుదేరు, సత్యం విక పుట్టుట సున్నా. నే పుట్టను ఇంకా. ఏమంటే చెప్పగలవా? మనం చెప్పగలవా? సత్యంబిక పుట్టుట సున్నా, నేను పుట్టడం మనం చెప్పగలమా? మనకి ఎన్ని ఉన్నాయో లోపల, ఎన్ని పట్టుకున్నాయో. అందుకని రామదాసు గారు చెప్పినంత స్ట్రాంగ్గా మనం చెప్పగలిగే స్థితికి మనం రావాలి. ఆయన అలా ఎందుకు చెప్పారంటే నమ్మారు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృత్యుయని మరి నమ్మన్న. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృత్యుయని మరి నమ్మన్న. నాకేం బయలుదేరు రమణు, ఎప్పుడు దూతలు వస్తే వాళ్ళను కూడా చంపుతుంది, అది ఈ రామనామం అని ఎంత నమ్మేడో. మనం చేస్తుంటాం, నమ్మకం లేదు. సరే, ఈ నమ్మకం గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడికి వద్దాం. పిల్లోడు చచ్చిపోయాడు. దేంట్లో ఎవరన్నా చెప్తారా? చెప్పరా? ఒక కుర్రోడు ప్రారంభంలో ముసలావిడ చూరు కింద పడిపోయిందా, మంచం మీద మళ్ళీ ఎత్తి మంచం మీద పెట్టాడా? ఆవిడ బాల్యంలోనే వివాహమై వైధవ్యాన్ని పొందింది. పురుష స్పర్శ తెలియదు. ఈ యంగ్ బాయ్ ఆ వృద్ధురాలని ఎత్తుకుని అయ్యో పాపమని మంచం మీద పడుకోబెట్టి ఆయన మా నాన్న ఆయన వెళ్ళిపోయాడు. కానీ నేను మా అసిస్టెంట్స్తో, మా వాళ్ళతో, పిల్లలతో చెప్తూ ఉంటాను. సీనియర్స్ వాళ్ళు సీనియర్స్ అంట, వాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలియదు. సీనియర్స్ అంటే ఏంటో చెప్పరా? సీనియర్స్ అంటే మనం ఎంత చెయ్యాలనుకున్నా మనం అనుకున్నది కాకుండా అది అనుకున్నదే చేయిస్తుంది. అది మన ఇంద్రియాలు. నేను శనివారం ఇవాళ తినను అని అనుకున్నాడు ఒకడు, మంచిదే. కానీ వేడి సమోసాలు స్మెల్ మామూలుగా లేదు అసలు. ఎవరో అన్నారు, ఏం పర్వాలేదు, అన్నం తినకూడదండి, అన్నీ తినచ్చు అన్నారు. పర్లేదుగా, అంతే. 1 డజన్ సమోసాలు వేసి వీడు అన్నం తింటేనే బెటర్ అసలు నన్ను అడిగితే. ఎవరు తినిపించారు వాడికి? నోట్లో పెట్టారు ఎవరన్నా సమోసాలు? ఏం లే, వీడి కోరిక. ఎవరు తినమని చెప్పారు? ఇంద్రియాలు చెప్పారు. వాటిని సీనియర్స్ అని పేరు పెట్టాం మేము. ఎందుకంటే మన శరీరం వయసు 20, 30, 50, 60, 70 ఉంటుంది. ఈ ఇంద్రియాల వయస్సు కోట్ల సంవత్సరాలు. ఇవి మనం ఇంకో కొత్త శరీరంలోకి వెళ్తే మనతో పాటు వచ్చేస్తుంటాయి. సెల్ మారదు, సిమ్ మారదు, అదే సిమ్. అర్థమైందా మీకు? సిమ్ అదే తీసి అందులో వేస్తాం అలా. సరే, విషయంలోకి వెళ్దాం. ఈ కుర్రవాడు ఎప్పుడైతే కింద పడిపోయినాడు, వృద్ధురాలు తీసి మంచం మీద పడుకోబెట్టాడో, ఆవిడ లోపల కోరికలన్నీ ఇంద్రియాల ద్వారా బుసన కొట్టి, కానీ శరీరంలో సత్తువు లేదు.
చావు దగ్గర పడింది. ఆవిడ మనస్సు ఎలా ఉన్నప్పుడు కామంతో నిండి ఉంది. ఆ మనస్సుతో చచ్చిపోయింది. వృద్ధురాలే, ఎవ్వడికి తెలుస్తుందండి. నీ బుర్రలో ఏముందో నాకు తెలుసా? మీ బుర్రలో ఇప్పుడు ఏం నడుస్తుందో నాకు తెలుసా? నా బుర్రలో ఏం నడుస్తుందో మీకు తెలుసా? ఎవ్వడికి తెలియదు. ముసలిదే చచ్చిపోయింది అంతే తెలుసు. ఆవిడ ఎలా చచ్చిపోయింది? లోపల తీవ్రమైన కామంతో చనిపోయింది. ఎం వాపి స్మరన్ భావం తదిచ్చంతే కలేవరం తప్తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. చివరి సమయంలో నువ్వేది తలుచుకుంటావో అదే నువ్వు అవుతావు. ఏది తలుచుకుంది? కామం అనుభవించాలి అంతే. అది అనుభవించడానికి తగ్గ శరీరం ఏంటి? పుణ్యం బట్టి మానవ శరీరం రావాలి. అది అనుభవించాలంటే వేశ్య జన్మ. అలా ఈవిడ వేశ్య అయిపోయింది. కానీ గత పుణ్యం ఉండడం వలన అబ్బా వీడు నా సావనివ్వకుండా సత్యదానికి కింద పడి సద్దునా వీడు తగులునమ్మా అని ఎత్తి పైన పెట్టి ఈ ఇంద్రియాల సీనియర్స్ అవి డామినేట్ చేసినాయి. నేను ఇలా పుట్టాల్సి వచ్చింది, వీడికి దెబ్బ తగల అనుకుందాడు. అందుకని ఈ చెప్పులు కుట్టుకునే ఆయనతో చెప్పి ఆయనకి మళ్ళీ జన్మ రావాలంటే రుణం ఉండాలి. రుణం ఉండాలంటే చెప్పులు వేసుకున్నాడు. డబ్బులు ఇచ్చాడా? చెప్పులకి ఇవ్వడానికి తెలియదు. చుట్టూ చూశాడు ఆయన. వీడు ఉంటాడేంటి? ప్లాన్ బి ఫాలో అయిపోయాడు. ఆ చెప్పుల రుణం ఎలా తీరాలి? అందుకని చెప్పింది ఆవిడ. వాడి చేతితో ఏమన్నా తీసుకున్నారా రుణం తీరిపోతే తీసుకోవద్దు. కానీ సంభ్రమాశ్చర్యాలు, ఏడుగు, అంబారి, జనం అంతే. ఆ పిల్లడు ప్లేట్ ఇచ్చాడు, పట్టుకో. అందుకని మన పెద్దవాళ్ళు అక్కడ పెట్టు అనేవారు. మా బాల్యంలో మా నాన్నమ్మ కూడా, నాయనమ్మ ఏంటి మేము కూడా మనకి తెలియదు పిల్లలు. అందుకని రుణం తీరిపోతుందని భయంతో పెద్దవాళ్ళు అక్కడ పెట్టు అంటారు తప్ప మన మీద ఆదరణ లేక కాదు, ప్రేమ లేక కాదు. రుణం ఉంటేనే మనం ఉన్నాము. ఆ రుణాల్లో పితృ రుణము, మాతృ రుణము, గురు రుణము, ఋషి రుణము, దేవతా రుణము, ఇలా పంచ రుణాలు ఉంటాయి. మనం తీర్చుకోలేము, కానీ తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎలా చేయగలం? మన గుణాల ద్వారానే చేయగలం. మంచి గుణాలు పెంచుకోండి, లోపల లాలిత్యం పెంచుకోండి, జాలి పెంచుకోండి, కరుణ పెంచుకోండి, వైరాగ్యం పెంచుకోండి, జ్ఞానం పెంచుకోండి. తద్వారా ప్రపంచం పట్ల మనకి పెద్ద ఆశ కలగదు. వాసన వస్తే తినాలి అనిపించి రాత్రి 1 గంటకి తినేసి 2ంటికి తినేసి తెల్లవారు 4 AM బిర్యానీ సిగ్గుందా? జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? నీ మీద నీకు ప్రేమ ఉందా? ఇవాళ మధ్యాహ్నం మొగిలిలో 2:30-3కి భోజనం చేశాం. మళ్ళీ రేపే. మరి ఇలా మాట్లాడి ఆకలి ఇదాన్ని మీకు ఒకవేళ వేస్తే ఒక గ్లాస్ పాలు తాగుతాం. లేదు, మన దగ్గర ఎప్పుడు జలమే బలం. ఎవరు చెప్పారు? సీనియర్స్ ఏం చెప్తారు? మొన్న ఇక్కడ గరికపాటి వారు వచ్చిన రోజు, ఆఖరి రోజు నేను ఇక్కడ ఉన్నానా, అందరూ వేడి బిసిబేడ బాత్, మంచి స్మెల్ కదూ. అసలు ఎంత స్మెల్! అసలు పులిహార, బిసిబేడ బాత్ 2-3 ప్లేట్లు వెళ్ళిపోతాయి తినేది. తినం. ఎందుకు తినం? రేపొద్దున్న యాక్టివ్గా ఉండాలంటే రాత్రి ఇన్యాక్టివ్గా ఉండాలి. నేను రాత్రి యాక్టివ్, పగలో యాక్టివ్ అంటే యాక్టివ్గా బండి వేసుకుని తిరగాలి. ఇంగ్లీష్లో మాట చెప్పారు మా గురువుగారు, హ్యావ్ లంచ్ లైక్ ఏ కింగ్, సప్పర్ లైక్ ఏ బెగ్గర్. అంటే ఏంటండి? పగలు రాజులా తినాలి, రాత్రి మనోడు పగలు కింగు, రాత్రి కింగు, మధ్యాహ్నం కింగు. వీడి కోసం వెయిట్ చేస్తాయి
4 బొంగు. తిట్టు కాదండి, బొంగు అంటే వెదురు కర్రలు, బ్యాంబూ స్టిక్ అంతే. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు తనను తాను దిద్దుకుంటూ ముందుకు వెళ్తాడు. అలా ముందుకు ఎలా వెళ్ళాలో, మన వంకర్లు ఎలా తీయాలో ఆ తీయడం కోసమే శంకర్ల వారు భజగోవిందం చెప్పారు. అందరం చక్కగా చెప్తాం. ముందుగా ఒక్కసారి 2 చేతుల పైకెత్తి నేను చెప్పను, 1 2 3. పర్వాలేదు, అట్లే ఉంచండి, చేతులు అలాగే ఉంచండి. నేను ఒకసారి చెప్పాక మీరు చెప్తే కిక్కు బాగుంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు కంటిన్యూ మీరు చెప్పండి. గోవింద గోవింద గోవింద. అద్భుతం, బాగా చెప్పారు. మనం పాడుకుందాం చక్కగా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి లక్ష్యతే ఋతుం కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది మొక్కుటం, ఇదొక్కటి నేను ఇలా చెప్పినప్పుడల్లా అంటూ ఉండండి, చక్కగా మిగిలినది వింటూ ఉండండి. మూఢజహీ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తంతేన వినోదయ చిత్తం. నారీస్తన భర నాభిదేశం దృష్ట్వా మాగ మోహవేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. నలినీదలగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధ విమాన గ్రస్తం లోకం శోక అతంచ సమస్తం. యావద్విత్తో పార్జన సక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజీవతి జర్జర దేహే వార్తా కోపి న పృచ్ఛతి గేహే. యావత్ పవనో
నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపి న సక్త. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం కుత ఆయాత తత్వం చింతయ తదిహ ప్రాతః. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. వయసి గతే కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కపరివార జ్ఞాతే తత్వే కసంసార. మా గురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయు తదపి న ముంచత్యాశా వాయు. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవ తరణే నౌక. ద్వాదశ మంజరి కావిరశేష ఖలితో వైయాకరణ శైష ఉపదేశో భూ ద్విధ్యా నిపుణై శ్రీమచ్చంకర భగవచ్చరణై. జటిలో ముండిత లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి జన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాత్ గృహీత్వా దండం తదపి న ముంచత్యాశా పిండం. అగ్రే వర్ణిః పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతల వీక్ష స్తరుతల వాస
తదపిన ముంచత్యాశాపాశ కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన భజతి న ముక్తిం జన్మశతేన. సురమందిరతరు మూల నివాస శయ్యాభూతల మజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోత్ విరాగః. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. భగవద్గీత కించితదీత గంగాజలలవ కనికాపీత సకృదపియేణ మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం యః సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. రథాచర్పట విరచిత కంద పుణ్యా పుణ్య వివర్జిత పంద యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలోన్మత్తవ దేవ. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభాయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. గోవిందా గోవిందా. ఎంత బాగా పాడారండి, మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. చాలా బాగుంది కదా. ఇలా పాడుకుంటూ ఉండాలి. ఈ పాడుకోవడం గురించే అన్నమయ్య చెప్పాడు. ఏమని?